వెల్కమ్ బ్యాక్ టు ది నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆలోపేషియా నథింగ్ బట్ హెయిర్ ఫాల్ లేదా హెయిర్ లాస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో డెఫినేషన్ ఏంటి, కాజెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఆలోపేషియా ఏంటి, హెయిర్ ఫాల్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఆలోపేషియా? హెయిర్ లాస్ ఆల్సో కాల్డ్ alopecia. It is a disorder caused by an interruption in the body cycle of hair production. So యూజువల్గా హెయిర్ ప్రొడ్యూస్ అయ్యే మన బాడీలో హెయిర్ ప్రొడ్యూస్ అయ్యే సైకిల్ని ఇంటరప్ట్ చేయడాన్ని ఈ అలోపేషియా అని చెప్తాం. హెయిర్ లాస్ కెన్ అక్కర్ ఎనీవేర్ ఆన్ ద బాడీ బట్ మోస్ట్ కామన్లీ ఎఫెక్ట్స్ ద స్కాల్ప్. సో ఈ అలోపేషియా అనేది నాట్ ఓన్లీ తల మీద జుట్టు ఊడిపోవడమే కాకుండా బాడీలో ఎక్కడైనా హెయిర్ లూజ్ అవుతుంది, బట్ మ్యాక్సిమం స్కాల్ప్ మీద లూజ్ అవుతుంది అనమాట హెయిర్. అలోపేషియా ఏరియాటా ఈజ్ అ కామన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ అన్ప్రెడిక్టబుల్ హెయిర్ లాస్. సో చాలా వరకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది ఈ అలోపేషియా ఏరియాటాలో. ఇట్ ఎఫెక్ట్స్ రఫ్లీ 6.8 million people in the US and 147 million people worldwide. సో ప్రపంచవ్యాప్తంగా 147 million people ఈ అలోపేషియాతో బాధపడుతుంటే యూఎస్లో మాత్రం 6.8 million people అలోపేషియాతో బాధపడుతుంటారు, నథింగ్ బట్ హెయిర్ లాస్తో బాధపడుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఫేజెస్ ఆఫ్ హెయిర్ గ్రోత్. సో హెయిర్ లాస్ గురించి తెలుసుకోవాలంటే అసలు హెయిర్ గ్రోత్ ఎలా అవుతుందో, ఎలాంటి ఫేజెస్లో అవుతుందో కూడా తెలుసుకోవాలి కదా. హెయిర్ గ్రోత్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 3 phases. సో హెయిర్ గ్రోత్లో 3 phases ఉంటాయంట. డ్యూరింగ్ ద ఎనాజన్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ ఎనాజన్ ఫేజ్, హెయిర్ గ్రోత్స్ యాక్టివ్లీ. సో ఈ ఫేజ్లో హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. దిస్ ఫేజ్ మే లాస్ట్ ఫర్ ఇయర్స్. సో ఇది కొన్ని సంవత్సరాలు, ఈ ఫేజ్ అనేది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుందంట, ఎనాజన్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి కెటాజన్ ఫేజ్. డ్యూరింగ్ ద కెటాజన్ ఫేజ్ hair stops growing and separates from its follicle, which is the structure beneath the skin that holds the hair in place. The కెటాజన్ phase lasts for about 10 days. సో ఈ కెటాజన్ ఫేజ్లో ఏంటంటే హెయిర్ ఫాలికల్ నుంచి హెయిర్ ఫాలికల్ అనేది సెపరేట్ అవుతుందంట. ఫాలికల్ నుండి హెయిర్ స్ట్రాండ్ అనేది ఫాలికల్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్నే కెటాజన్ స్టేజ్ లేదా కెటాజన్ ఫేజ్ అంటాము. సో ఈ ఫేజ్ అనేది 10 days వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి థర్డ్ ఫేజ్, టీలోజన్ ఫేజ్. ద ఫాలికల్ రెస్ట్ ఫర్ 2 or 3 months అండ్ దెన్ హెయిర్ ఫాల్స్ అవుట్. సో ఈ ఫేజ్లో ఏంటంటే ఇక్కడ సెపరేట్ అయిన ఫాలికల్ రెస్టింగ్ ఫేజ్లో 2 to 3 months ఉన్న తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది, నథింగ్ బట్ టీలోజన్ ఫేజ్లో హెయిర్ ఫాల్ అవుతుంది, కెటాజన్ ఫేజ్లో హెయిర్ సెపరేట్ అవుతుంది, ఎనాజన్ ఫేజ్లో హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట. ఇవి 3 phases. ద నెక్స్ట్ ఎనాజన్ ఫేజ్ బిగిన్స్ యాజ్ న్యూ హెయిర్ గ్రోస్ ఇన్ ద సేమ్ ఫాలికల్స్ అవుతుంది. మోస్ట్ పీపుల్ లూజ్ 50 to 100 హెయిర్ స్ట్రాండ్స్ పర్ డే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ సైకిల్. సో యూజువల్గా నార్మల్ పీపుల్కి 50 to హెల్దీగా ఉన్న వాళ్ళకి 50 to 100 హెయిర్ స్ట్రాండ్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటాం అనమాట. కొంచెం ఇది నార్మల్ హెయిర్ లాస్ అనమాట హెల్దీ పీపుల్కి. టైప్స్ ఆఫ్ అలోపేషియా, ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ ది న్యాచురల్ హెల్దీ హెయిర్ గ్రోత్ cycle can lead to alopecia. Some types of alopecia can be avoided, but others can affect anyone at any age. So first one, androgenetic alopecia. Androgenetic alopecia is the most common type of hair loss. So the most common type, commonly known as male pattern hair loss and female pattern hair loss. Androgenetic alopecia is hereditary but can be managed with medication or surgery. So androgenetic alopecia అంటే ఏంటంటే, సో ఇది మ్యాక్సిమం టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అనమాట. అలాగే దీనిలో 2 typesని మనం చూపిస్తున్నాడు అగైన్, మేల్ ప్యాటర్న్ అండ్ ఫీమేల్ ప్యాటర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ని చూద్దాం. ఇన్ మెన్ హెయిర్ లాస్ కెన్ బిగిన్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ప్యూబర్టీ, ప్రోగ్రెస్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ డెకేడ్స్. సో ప్యూబర్టీ అంటే అడాలసెన్స్ పీరియడ్ దాటిన తర్వాత నథింగ్ టీనేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రోగ్రెస్ ఓవర్ కోర్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇది కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే కొన్ని డెకేడ్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇట్ స్టార్ట్స్ అబౌవ్ ద టెంపుల్స్ అండ్ కంటిన్యూస్ అరౌండ్ ద పెరిమీటర్ అండ్ ద టాప్ ఆఫ్ ద హెడ్ అండ్ ఆఫెన్ లివింగ్ ఎ రింగ్ ఆఫ్ హెయిర్ అలాంగ్ ద బాటమ్ ఆఫ్ ద స్కాల్ప్. సో ఇక్కడ హెయిర్ లాస్ అనేది మేల్ ప్యాటర్న్లో ఎలా జరుగుతుందంటే, సో మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, టెంపుల్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇలా టెంపుల్స్లో స్టార్ట్ అవుతుంది, అలాగే ఇంకా అలా పోతూ ఉంటుంది పెరిమీటర్లో పోయి సో రింగ్ స్ట్రక్చర్లో ఫామ్ అయ్యి బాల్డ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. నెక్స్ట్ వన్, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఇన్ ఉమెన్ హెయిర్ లాస్ థిన్స్ ఆల్ ఓవర్ ద స్కాల్ప్ బట్ ద హెయిర్ లైన్ యూజువల్లీ డజంట్ రిసీడ్. Many women experience this type of hair loss as a natural part of aging. Although hair loss may begin any time after puberty, female pattern hair loss
కెన్ కాజ్ హెయిర్ టు థిన్ డ్రమాటికల్లీ బట్ ఓన్లీ రేర్లీ డస్ ఇట్ లీడ్స్ టు బాల్డ్నెస్. సో ఇక్కడ మనం ఫీమేల్ ప్యాటర్న్లో చూడొచ్చు. ఇక్కడ హెయిర్ లైన్లో స్టార్ట్ అవుతుంది, హెయిర్ లైన్లో స్టార్ట్ అయ్యి సో మ్యాక్సిమం కేసెస్లో బాల్డ్నెస్ రాదు, కానీ ఫ్యూ కేసెస్లో బాల్డ్నెస్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. దిస్ ఇస్ ద ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనమాట. ఫస్ట్ టైప్ అయిపోయింది ఆండ్రోజెనెటిక్ హెయిర్ లాస్ లేదా ఆండ్రోజెనెటిక్ అలోపెషియా. సెకండ్ వన్ ఇస్ టీలోజన్ ఎఫ్లూయివియం. A type of hair loss occurs when the large number of follicles on the scalp enter the resting phase of the hair growth cycle called telogen. So maximum number of hair stands telogen phase, nothing but hair fall phase లో ఉండిపోతే కనుక దీన్ని మనం telogen effluvium అంటాం. బట్ ద నెక్స్ట్ గ్రోత్ ఫేజ్ డజంట్ బిగిన్. telogen effluviumలో ఏంటంటే telogen phase స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఈ ఎనజన్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. డస్ నాట్ జనరలీ లీడ్ టు కంప్లీట్ బాల్డ్నెస్ ఆల్దో యూ మే లూజ్ 300 to 500 hairs per day. సో రోజుకి 300 to 500 హెయిర్స్ని లూజ్ అవుతూ ఉంటారు. ఈ టిలోజన్ ఎఫ్లూవియంలో మ్యాక్సిమం బాల్డ్నెస్ని మనం చూడలేం. నెక్స్ట్ వన్ ఎనజన్ ఎఫ్లూవియం ఈస్ ర్యాపిడ్ హెయిర్ లాస్ రిజల్టింగ్ ఫ్రమ్ మెడికల్ ట్రీట్మెంట్ సచ్ యాస్ కీమోథెరపీ. సో ఎవరైతే కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో ఈ ఎనజన్ ఎఫ్లూవియం అనేది చూడొచ్చు. ఈ ఎనజన్ ఫేజ్లో హెయిర్ గ్రోత్ అవుతుంది, బట్ ఈ కీమోథెరపీ లేదంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఈ హెయిర్ లాస్ అనేది ర్యాపిడ్ హెయిర్ లాస్ అనేది మనం చూడగలుగుతాం. నెక్స్ట్ వన్ ఇస్ అలోపెషియా ఏరియాటా. అలోపెషియా ఏరియాటా ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ విచ్ మీన్స్ ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ హెల్తీ టిష్యూస్ ఇంక్లూడింగ్ ద హెయిర్ ఫాలికల్స్. సో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాని అంతటా అదే అటాక్ చేసుకోవడం వల్ల ఈ హెయిర్ ఫాలికల్స్ మీద ఎఫెక్ట్ మెయిన్గా చూపించడం వల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది కారణం అవుతుంది అండ్ ప్రివెంట్స్ న్యూ హెయిర్ ఫ్రమ్ గ్రోయింగ్. సో న్యూ హెయిర్ కూడా రాకుండా ఇలా ప్యాచెస్గా మిగిలిపోతుంది అనమాట అలోపెషియా ఏరియాటాలో. సో టీలోజన్ ఎఫ్లూవియంలో అయితే ఎక్కడైతే హెయిర్ స్టాండ్స్ గ్రోత్ అవ్వాల్సి ఉందో ఈ టీలోజన్ ఫేజ్లోనే ఉండిపోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది జరగదు. ఎనజన్ ఫేజ్లో ఏంటంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ గ్రోత్ లేదా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అలోపెషియా ఏరియాటాలో ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వల్ల జరుగుతుందన్నమాట. నెక్స్ట్ టైప్ టీనియా క్యాపిటిస్ ఆల్సో కాల్డ్ ఎస్ స్కాల్ప్ రింగ్ వోమ్. సో రింగ్ వోమ్లో ఇక్కడ మనం చూడొచ్చు పిక్చర్లో ఈజ్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కాల్ప్ దట్స్ ఎ కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ ఇన్ చిల్డ్రన్. దిస్ కండిషన్ కాజెస్ హెయిర్ టు ఫాల్ అవుట్ ఇన్ ప్యాచెస్ సమ్టైమ్స్ సర్క్యులర్ లీడింగ్ టు బాల్డ్ స్పాట్స్ that may get bigger over time. సో టీనియా క్యాపిటిస్ అంటే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట, స్కాల్ప్కి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది మ్యాక్సిమం చిల్డ్రన్లో మనం చూడొచ్చు. ఈ కండిషన్లో ఏంటంటే హెయిర్ ఫాల్ ప్యాచెస్గా ఓడిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం టీనియా క్యాపిటిస్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈస్ సికాట్రిషియల్ అలోపెషియా ఆల్సో నోన్ యాస్ స్కారింగ్ అలోపెషియా. స్కాల్ప్ అనేది స్కారింగ్ నథింగ్ బట్ మనకి ఒక లీషన్ తగ్గిన తర్వాత స్కార్ ఎలా ఉండిపోతుందో స్కిన్ మీద అలాగా ఉండిపోతుంది అనమాట. ఇట్ ఇస్ ఏ రేర్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఇన్ which inflammation destroys the hair follicles and cause scar tissue to form in their place. After scar tissue forms, hair doesn't grow. So hair follicles ki inflame అయిన తర్వాత scar tissue అనేది ఫామ్ అవుతుంది. సో ఈ scar tissue తర్వాత హెయిర్ అనేది మళ్ళీ ఆ ఏరియాలో గ్రో అవుతుంది అన్నమాట. దీన్ని సికాట్రిషియల్ అలోపెషియా అని పిలుస్తూ ఉంటాం. So next one, Lysin planopilaris. A type of alopecia occurs when a common skin condition called Lysin planopilaris affects the scalp. So దీంట్లో ఏంటంటే లైసిన్ ప్లానస్ అనే పారాసైట్ అనేది స్కాల్ప్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ మనం చూడొచ్చు పిక్చర్లో డ్రైగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, డ్రైగా అలాగే ఫ్లేకీగా డాండ్రఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ర్యాష్ టు అపియర్ ఆన్ ద స్కిన్ దట్ కాసెస్ హెయిర్ ఆన్ ద స్కల్ప్ టు ఫాల్ అవుట్ ఇన్ క్లమ్స్. సో క్లమ్స్గా ఒక్కసారి ఒకే ఏరియాలో ఉండే చాలా హెయిర్ స్టాండ్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఈ టైప్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాలిక్యులైటిస్ డికాల్వెన్స్. ఈ టైప్లో ఏంటంటే హెయిర్ లాస్ కాజ్డ్ బై ద ఫాలిక్యులైటిస్ డికాల్వెన్స్. ఇది ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు హెయిర్ ఫాలికల్స్ అనేవి డిస్ట్రక్ట్ అవుతూ ఉంటాయి. ఈజ్ ఆఫెన్ అకంపైన్డ్ బై రెడ్నెస్, స్వెల్లింగ్, లీషన్స్ దట్ ద స్కాల్ప్ మే బీ ఇచ్చి ఆర్ కంటైన్ నోన్ యాజ్ పస్ట్యూల్స్. సో పస్ట్యూల్స్ కింద కూడా ఫామ్ అయిపోతుంటుంది, లీషన్స్ ఉంటాయి, స్వెల్లింగ్ ఉంటుంది, ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు. సో ఇది ఫాలిక్యులైటిస్ డికాల్వెన్స్. నెక్స్ట్ టైప్ వచ్చేసి డిసెక్టింగ్ సెల్యులైటిస్ ఆఫ్ ద స్కాల్ప్. Rare condition causing pustules or lumps to form the scalp. This condition may also cause scar tissue to develop, destroying hair follicles and causing hair loss. సో ఈ కండిషన్లో ఏంటంటే పస్ట్యూల్స్ లేదంటే లంప్స్ అనేవి హెయిర్లో స్కాల్ప్లో ఫామ్ అయిపోతాయి అండ్ అలాగే స్కార్ టిష్యూ ఒకటి ఫామ్ అయ్యి హెయిర్ ఫాలికల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది, లేదంటే హెయిర్ లాస్కి కారణం అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ అలోపెషియా టోటాలిస్లో ఏంటంటే
టోటల్గా హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ఇక్కడ మనం చూడొచ్చు, నథింగ్ అసలు హెయిర్ స్కాల్ప్ మీద ఒక హెయిర్ స్టాండ్ కూడా లేదు. దీన్ని మనం అలోపేషియా టోటాలిస్ అని పిలుస్తాం. యాజ్ యూనివర్సాలిస్ ఏంటంటే, యాజ్ ఇట్ నేమ్ ఇంప్లైస్, అలోపేషియా యూనివర్సాలిస్ ఈజ్ ఎ కండిషన్ దట్ ఇన్వాల్వ్స్ కంప్లీట్ హెయిర్ లాస్. సో దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ స్కాల్పే కాదనమాట, బాడీలో కూడా ఏ పార్ట్ మీద కూడా మనకి హెయిర్ ఉండదు. లైక్ మన హ్యాండ్స్ మీద కానీ, ప్యూబిక్ హెయిర్ కానీ, ఇంకా ఏ లెగ్స్ మీద కానీ ఏ చోట కూడా మనకి హెయిర్ అనేది ఉండదు. దీన్ని మనం అలోపేషియా యూనివర్సాలిస్ అంటాం. వెరాజ్ టోటాలిస్లో ఏంటంటే ఓన్లీ స్కాల్ప్ మీద హెయిర్ అనేది ఉండదు అనమాట. నథింగ్ బట్ మొత్తం గుండు చేపించుకున్నట్టు అయిపోతుంది. నెక్స్ట్ టైప్ ఒఫియాసిస్ అలోపేషియా. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ అలోపేషియా దట్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ది సైడ్స్ అండ్ బ్యాక్స్ ఆఫ్ ద స్కాల్ప్. సైడ్స్ అండ్ బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ ఎఫెక్ట్ అయితే కనుక దీన్ని మనం ఒఫియాసిస్ అలోపేషియా అంటాం. నెక్స్ట్ వన్ సిసిసిఏ, సెంట్రల్ సెంట్రిఫ్యూగల్ సికాట్రిషియల్ అలోపేషియా. హెయిర్ లాస్ దట్ స్టార్ట్స్ ఆన్ ద క్రోన్ అండ్ దెన్ స్ప్రెడ్స్ అక్రాస్ ద టాప్ ఆఫ్ ద హెడ్ ని మనం క్రోన్ ఏరియా అని పిలుస్తాం. సో ఆ ఏరియాలో స్టార్ట్ అయ్యి అండ్ అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది క్రోన్ ఏరియా అనుకుంటే కనుక సో ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే మనం సెంట్రల్ సెంట్రిఫ్యూగల్ సికాట్రిషియల్ అలోపేషియా అంటాం. నెక్స్ట్ వన్ అలోపేషియా బార్బే. అండ్ ఆటోఇమ్యూన్ కండిషన్ అలోపేషియా బార్బే కాజెస్ బియర్డ్ హెయిర్ టు ఫాల్ అవుట్ ఇన్ స్మాల్ సర్క్యులర్ ప్యాచెస్. ఇక్కడ మనం చూడొచ్చు, బియర్డ్లో ఉన్న హెయిర్ అనేది చిన్న సర్క్యులర్ ప్యాచెస్ లాగా ఫాల్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద టైప్స్. సో మెన్ అండ్ ఉమెన్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి, ఎలాంటి టైప్స్ ఎఫెక్ట్ చేస్తాయి ఎక్కువగా? సో అమాంగ్ ద మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ అలోపేషియా ఎఫెక్టింగ్ మెన్ ఆర్ సో అలోపేషియా ఏరియాటా, ఆండ్రోజెనిక్ అలోపేషియా బార్బే అనేది మెన్లో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. అండ్ వెరస్ ఉమెన్లో వచ్చేసి ఆండ్రోజెనిక్ అలోపేషియా ఏరియాటా, పోస్ట్ పార్టమ్ అలోపేషియా, ట్రాక్షన్ అలోపేషియా. సో ఈ 4 టైప్స్ ఫీమేల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనమాట. Next one, causes of alopecia. Alopecia is just one of the several causes of hair loss. Some are unavoidable but the treatable either with medications or hair restoration processes. So maximum అలోపేషియా అనేది హెయిర్ కొన్ని కేసెస్లో హెయిర్ రిస్టోర్ అవుతుంది, కొన్ని కేసెస్లో అవ్వదు విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్స్. సో ఫస్ట్ వచ్చేసి ఏజ్ రిలేటెడ్ కాజ్. మెనీ హెయిర్ ఫాలికల్స్ సింప్లీ స్టాప్ గ్రోయింగ్ యాజ్ ద ఇయర్ పాస్. సో మనం ఏజ్ పెరిగే కొద్దీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఇది కామన్ అవుతూ ఉంటుంది అనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్ నథింగ్ బట్ కీమోథెరపీ. బోత్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ కెన్ కాజ్ హెయిర్ లాస్ త్రూ దో ఇట్ ఈస్ ఆఫెన్ టెంపరీ. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్. సమ్ ప్రొడక్ట్స్ అండ్ హెయిర్ స్టైల్స్ కెన్ డ్యామేజ్ హెయిర్ ఫాలికల్స్. కొన్ని హెయిర్ స్టైల్స్ లేదంటే హెయిర్ టైట్గా వేసుకోవడం కానీ లేదంటే కొన్ని జెల్స్ ఇలాంటివి అప్లై చేసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. 4th కాజ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దిస్ ఈస్ మోర్ కామన్ ఇన్ ఉమెన్ అండ్ ఎస్పెషల్లీ పీపుల్ విత్ PCOS. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ డిసీజ్ ఉమెన్స్లో. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా అలోపేషియాని మనం చూడగలుగుతాం. నెక్స్ట్ కాజ్ వచ్చేసి స్కాల్ప్ ఇన్ఫెక్షన్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద స్కాల్ప్ కెన్ లీడ్ టు టెంపరీ హెయిర్ లాస్ అండ్ ప్యాచెస్ ఆఫ్ ద రెడ్ స్కేలీ స్కిన్. సో ఎక్కడైతే స్కాల్ప్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో లేదంటే స్కాల్ప్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుందో ఇలా రెడ్ అండ్ స్కేలీ ఏరియాస్ వస్తాయన్నమాట స్కాల్ప్లో, దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్. ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెసర్స్ కెన్ ఆఫెన్ కాజ్ హెయిర్ టు ఫాల్ అవుట్ బట్ వెన్ ద స్ట్రెస్ సీజెస్ హెయిర్ లాస్ ఆఫెన్ స్టాప్. సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. లాస్ట్ వన్, థైరాయిడ్ డిసీజ్. థిన్నింగ్ హెయిర్ ఆర్ హెయిర్ లాస్ ఆర్ కామన్ సిమ్టమ్స్ బట్ దే కెన్ బి రివర్స్డ్ విత్ ఎఫెక్టివ్ థైరాయిడ్ ట్రీట్మెంట్. సో కొన్ని కేసెస్లో ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, డయాగ్నోస్టిక్ టెస్ట్. సో ఈ అలోపేషియాని మనం ఎలా రూల్ అవుట్ చేయగలం? ఫస్ట్ వన్ ఇస్ మెడికల్ హిస్టరీ. సో డాక్టర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీ లైఫ్ స్టైల్ గురించి, కానీ మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు, సో మీరు హెల్తీ డైట్ తీసుకుంటున్నారా లేదా, మీకు ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, అలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ మెడికల్ హిస్టరీని కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ వన్, ఫిజికల్ ఎగ్జామ్. సో మీ హెయిర్ ఎలా ఫాలో అవుతుంది, సెంట్రిఫ్యూగల్గా ఫాలో అవుతుందా లేదంటే బ్యాక్ ఏరియాస్లో ఫాలో అవుతుందా లేదంటే స్కాల్ప్ మొత్తం ఫాలో అవుట్ అవుతుందా అనేది చూస్తారనమాట. థర్డ్ టెస్ట్ వచ్చేసి పుల్ టెస్ట్ అండ్ టగ్ టెస్ట్. ది సింపుల్ టెస్ట్ మెజర్స్ ద సివియారిటీ ఆఫ్ హెయిర్ లాస్. సో పుల్ అండ్ టగ్ టెస్ట్లో ఏంటంటే మీ హెయిర్ ఫాల్ ఎంత సివియర్గా ఫాలో అవుతుంది అనేది చూస్తారనమాట. డ్యూరింగ్ ఏ పుల్ టెస్ట్ ఏ డెర్మటాలజిస్ట్ గ్రాస్ స్మాల్ సెక్షన్స్ ఆఫ్ ద హెయిర్. సో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద హెయిర్ తీసుకుంటారు అబౌట్ 40 స్టెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్కల్ప్ అండ్ జెంటల్ టగ్స్. సో తీసుకొని అది లాగడానికి చూస్తారనమాట. ఇఫ్ 6 or more strands fall out you have what's known as active hair loss. సో ఇది సివియారిటీ ఎంతో చూస్తారు కాబట్టి 4 strands 6 or more strands కన్నా ఎక్కువ కనుక హెయిర్ లాగినప్పుడు వస్తే కనుక మీరు యాక్టివ్ హెయిర్
లాస్ ఫేజ్లో ఉన్నట్టు అర్థం అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ కార్డ్ టెస్ట్. ద డెర్మటాలజిస్ట్ క్రియేట్స్ ఎ పార్ట్ ఇన్ ద హెయిర్ అండ్ హోల్డ్స్ ఎ స్మాల్ rectangular card covered in felt against a section of the scalp. The color of the felt should contrast with the color of the hair. Newsstands, even very small or broken ones in this area, are visible against the felt card and can be counted and examined. సో ఈ కార్డ్ టెస్ట్ అంటే నథింగ్ బట్ కొంచెం హెయిర్ని తీసుకుంటారు. సో ఈ కొంచెం హెయిర్లో ఒక రెక్టాంగులర్ కార్డ్ అనేది పెడతారు అనమాట. సో దాన్ని బట్టి హెయిర్ కలర్ ఎలా ఉంది, లేదంటే హెయిర్ హెల్దీగా ఉందా లేదా అనేది కూడా చూస్తారు. అండ్ అలాగే హెయిర్ స్మాల్గా ఉందా లేదంటే బ్రోకెన్గా ఉన్నాయా అనేది ఈ ఫెల్ట్ కార్డ్, ఈ పెట్టిన కార్డు వల్ల మనకి విజిబుల్గా కనిపిస్తాయి అనమాట. అండ్ అలాగే అబ్నార్మాలిటీస్ని కూడా కౌంట్ అండ్ ఎగ్జామిన్ చేస్తారు ఈ కార్డ్ టెస్ట్లో. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఫంగల్ కల్చర్. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కనుక నథింగ్ బట్ టీనియా క్యాపిటిస్ అనేది ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని కూడా మనం రూల్ అవుట్ చేయడానికి ఫంగల్ కల్చర్ ఉంటుంది అనమాట. కొన్ని బ్లడ్ టెస్ట్, రూల్ అవుట్ థైరాయిడ్ డిసీజ్. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక థైరాయిడ్ వల్ల హెయిర్ లాస్ అవుతుందని అనుకుంటే కనుక థైరాయిడ్ టెస్ట్ కానీ ఆండ్రోజన్ ఎక్సెస్, సో ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి మీ బాడీలో ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని కూడా టెస్ట్ చేస్తారు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న కూడా హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి సో ఐరన్ డెఫిషియన్సీని కూడా టెస్ట్ చేస్తారనమాట. దిస్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్. నెక్స్ట్ వన్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్, హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ ఏముంటుంది అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే ముందు మీరు మీ డాక్టర్ని కానీ మీ డెర్మటాలజిస్ట్ని కానీ పర్సనల్గా కలిసి మీ హెయిర్ని ఎగ్జామిన్ చేయించుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. విత్ ఎర్లీ ట్రీట్మెంట్ అలోపెషియా ఏరియాటా లేదంటే అలోపెషియా కెన్ బి రివర్సిబుల్. సో తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇది అనేది రివర్సిబుల్ అనమాట. ఈ డిసీజ్ అనేది నార్మల్ అవుతుంది. అబౌట్ 80% ఆఫ్ పీపుల్ విత్ కండిషన్ ఫైండ్స్ దట్ హెయిర్ రీగ్రోస్ వితౌట్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ఏ ఇయర్. సో కొన్ని కేసెస్లో అంటే ఈవెన్ 80% కేసెస్లో ట్రీట్మెంట్ లేకుండానే నార్మల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఈ అలోపెషియా. సో ఫస్ట్ వన్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్. నథింగ్ బట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ సో క్రీమ్స్గా కానీ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇమ్యూనోథెరపీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ టోటల్ హెయిర్ లాస్. సో ఎవరైతే అలోపెషియా టోటాలిస్ లేదంటే అలోపెషియా యూనివర్సాలిస్ ఆ కేసెస్ ఉన్నారో వాళ్ళకి సో ద పేషెంట్ అప్లైస్ డైఫెన్సిప్రోన్ టు ద హెయిర్లెస్ స్కిన్ వన్స్ ఎ వీక్. In gradually increasing doses, hair starts to regrow after 3 months among patients who respond. సో కొన్ని కేసెస్లో 3 monthsలోనే టోటాలిస్ అనేది క్లియర్ అవడం, నథింగ్ బట్ హెయిర్ రీగ్రోత్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డైథ్రానోల్ క్రీమ్. దిస్ ఇస్ లెస్ ఎఫెక్టివ్ దాన్ ఇమ్యూనోథెరపీ. దర్ ఈస్ అ గ్రేటర్ రిస్క్ ఆఫ్ స్కిన్ రియాక్షన్ అండ్ ఇచ్నెస్. ఇట్ కెన్ ఆల్సో స్టెయిన్ ద స్కాల్ప్ అండ్ హెయిర్. సో ఈ క్రీమ్ అనేది యూస్ చేయడం వల్ల ఇది అంత ఎఫెక్టివ్ కాదు ఇమ్యూనోథెరపీ కంటే, బట్ కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి. దిస్ ఇస్ ద ట్రీట్మెంట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి యూవీ లైట్ ట్రీట్మెంట్. 2 or 3 sessions of light therapy each week, usually in the hospital, may brings benefits about 12 months. After 12 months, however, response rates are limited. సో యూవీ లైట్ ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్లో 2 to 3 sessions ఈచ్ వీక్ తీసుకోవడం వల్ల అలా 12 months, నథింగ్ బట్ 1 year తీసుకోవడం వల్ల మేబీ హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ మినాక్సిడిల్ ట్రీట్మెంట్ కూడా ఎఫెక్టివ్గా బెనిఫిట్స్ ఇవ్వగలదు హెయిర్ లాస్కి. సో హెయిర్ లాస్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోగలం? దీస్ టిప్స్ హెల్ప్ యూ అవాయిడ్ ప్రివెంటబుల్ టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్. ఫస్ట్ వన్, బీ జెంటిల్ విత్ యువర్ హెయిర్ని కొంచెం జెంటిల్గా చూసుకోవాలి. యూజ్ ఎ డీటాంగ్లర్ అండ్ అవాయిడ్ టగ్గింగ్ వెన్ బ్రషింగ్ అండ్ కోంబింగ్, ఎస్పెషల్లీ వెన్ యువర్ హెయిర్ ఇస్ వెట్. సో తడిగా ఉన్నప్పుడు హెయిర్ని చెక్కు తీయడం మానేసేయాలి. హెయిర్ కొంచెం డ్రై అయిన తర్వాత హెయిర్ని డీటాంగిల్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ అలాగే అవాయిడ్ హార్ష్ ట్రీట్మెంట్స్ సచ్ యాజ్ హాట్ రోలర్స్, కర్లింగ్ ఐరన్స్, హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ అండ్ పర్మనెంట్స్. సో ఇక్కడ ఏంటంటే హార్ష్ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. నథింగ్ బట్ హెయిర్ కర్లింగ్ చేసుకోవడం కానీ హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ యూస్ చేయడం కానీ ఇలాంటివి లిమిట్ చేస్తే మంచిది. అలాగే కొన్ని హెయిర్ స్టైల్స్ను కూడా మానేయాలి. ఏదైతే హెయిర్కి టెన్స్గా అనిపిస్తుందో, నథింగ్ బట్ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ని, టైట్ ఉండే రబ్బర్ బ్యాండ్స్ని యూస్ చేయడం కానీ, బ్యారెట్స్ని అండ్ బ్రైడ్స్ వేసుకోవడం కానీ ఏవైతే హెయిర్కి టెన్స్ ఇస్తాయో వాటిని లిమిట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ అలాగే కొన్ని మెడికేషన్స్ అండ్ సప్లిమెంటేషన్స్ కూడా మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రొటెక్ట్ యువర్ హెయిర్ ఫ్రమ్ సన్లైట్ అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ యూవీ లైట్. సో యూవీ లైట్ కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, స్టాప్ స్మోక్ చేయకూడదు. అలాగే కీమోథెరపీ కనుక మీకు కంపల్సరీ అయితే కనుక మీ డాక్టర్ని కూలింగ్ క్యాప్ అడ్వైస్ చేయమని అడగాలి. ఇది ఒక విధంగా హెయిర్ లాస్ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రివెంటివ్ టిప్స్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ద నర్సింగ్ జోన్రా. థ్యాంక్ యూ.